హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత నేను మన ఛానల్లో అసలు ఈ మధ్యలో అయితే నేను పోస్ట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఒక కారణాలు అయితే ఉన్నాయి చాలా. ఇంకెందుకో నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు అంటే ఇప్పుడు నేను సరిగ్గా ఉంటే అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్లో ఉండేటప్పుడు అలాంటి వీడియోలు చెప్పాను. అలా నాకు 46 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఛానల్ 3 నెలల నుంచి నేను అసలు వీడియోలే తీయలేదు. కానీ ఆ 46 మంది అలా ఉందో అసలు ఛానల్ ఏం తగ్గలేదు, అలా ఉంది. కానీ నేనే సరిగ్గా లేను కదా. నా మెంటల్ అంటే ఏమంటారు, నా మైండ్ సెటే సరిగ్గా లేదేమో. ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్లో నేనే సరిగ్గా లేను, మీకేం చెప్పాలి అని మళ్ళీ ఇలా అనిపించింది. ఇక అందుకోసమని ఇంకా ఎందుకు మనకు అనవసరంగా ఊకే దీనికి చెప్పేసి మళ్ళీ నేను మిస్టేక్ చేస్తున్నా, నాకు బాధ అది. మీకు చెప్తుంటే నాకు ఏదైనా మార్చుకుని ఉంటే ఇప్పుడు ఇది ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. ఇది నేను ఇట్లా చేయకండి అని చెప్తే బాగుంటుంది. అది అది నేను మిస్టేక్ చేస్తూ మీరు చేయొద్దని చెప్పడం వేస్ట్ కదా. సో అట్లా అని చెప్పి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి ఇంకా కొంచెం చేయలేదన్నమాట వీడియోలు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు నేను వీడియోలు చేస్తున్నా అంటే లేదు కంటిన్యూ చేయాలంటే నాకు ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే చెప్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు మైండ్ అలర్ట్ ఉంటుంది కదా. ఇట్లా చెప్తున్నాం అంటే అరే మనం చేయకూడదు అని ఉంటుంది కదా. సో మళ్ళీ నేను కొంచెం గ్యాప్ తీసుకొని అయితే మళ్ళీ వీడియోలు చేస్తున్నాను. సో ఇవి నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే 46 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు, కొంచెం లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ కూడా వచ్చినాయి నేను చేసిన వీడియోలకి. బంగారం రేటు గురించి కానీ, స్టాక్ మార్కెట్, ఓపిక ఉండాలి, ఊరికైనా రావు డబ్బులు, ఇలాంటి వీడియోలు చాలా వరకు మీరు చూశారు కదా. సో దానికోసం నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు దీనివల్ల ఏంటంటే ఇలా వీడియోలు తీయడం వల్ల నాకు మోమాటం కూడా తగ్గింది. సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఎందుకు నేను వీడియోలు తీయలేదంటే ఒక చిన్న మిస్టేక్ అయింది, డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను మార్కెట్లో చెప్పాను కదా, మీలాగా నేను కూడా బిగినర్నే. సో ఏమైందంటే మార్కెట్లో నేను ఒక లాంగ్ టైం అని ఎప్పుడు ట్రేడింగ్ చేసి లాస్ అయ్యేవాళ్ళం కదా అని చెప్పి లాంగ్ టైం తీసుకున్నా. అనుకోకుండా డబ్బు అవసరం వచ్చింది. అది లాంగ్ టైం పెట్టాను, మంచిగానే పెట్టాను, కానీ మిస్టేక్ అంతా నాదే. అది మంచిగా ఆడుంటే 7 to 8 lakhs వచ్చేది. సో నాకు మళ్ళీ మధ్యలో అంటే ఈసారి ఎప్పుడు నేను అట్లా ఎక్కువ హోల్డ్ చేయకుండా తీసేసేవాడిని డబ్బులు. సో అలా అని చెప్పి ఈసారి పెడదామని గట్టిగా పెట్టి వెయిట్ చేస్తున్నాను. అక్కడ 3 months 4 months గట్టిగానే వెయిట్ చేశాను. కానీ మధ్యలో ఏదో అవసరం వచ్చింది, బయట నుంచి తెస్తే సరిపోయేది డబ్బులు, మన డబ్బులే కదా ఉన్నాయి కదా అని చిన్నగా తీయడం మొదలుపెట్టా. దానివల్ల అది అన్ని రోజులు అక్కడే ఉండాల్సిన స్టాక్ ఉన్నట్టుంది, రేటు పెరిగింది. సో ఇప్పుడు ఈ మంత్ మధ్యలో పెరగడం వల్ల నాకు 7 to 8 lakhs ప్రాఫిట్ మిస్ అయిందనమాట. దానికి కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఇన్ని రోజులు వెయిట్ చేసి లాభం ఉంది, ఇంత పేషెన్స్ ఉండాలని నేనే చెప్తాను కదా. మళ్ళీ నేనే అదే మిస్టేక్ చేశాను, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో అది ఏందనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చాలా రోజులు అయింది వీడియో పెట్టాక, నాకు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. సో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. సో నెక్స్ట్ వీడియో నేను కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.